జై జవాన్ జై కిసాన్ వైకుంఠ ఏకాదశి సందర్భముగా మా ఊరిలో శ్రీ తిమ్మరాయ స్వామి కళ్యాణోత్సవము అతి వైభవంగా జరపబడింది. ఊరి గ్రామస్తులు పెద్దలు చిన్నలు కలిసి మెలిసి మా ఊరిలో ఎంత ఒగ్గట్టుగా ఉన్నారని చెప్పి చూపించేదానికి ఈ కళ్యాణోత్సవం జరుగుతూ ఉండేది. చూడండి, మా ఊరిలో పిల్లలు పెద్దలు అంతా కలిసిమెలిసి చేస్తూ ఉండేది ఈ కళ్యాణోత్సవము. అదేవిధంగా మన అర్చకులు చాలా వైభవంగా జరిపించారు. చాలా సంతోషం. లోక హితార్థానికి అయినటువంటి మహావిష్ణువు అవతార పురుషుడైనటువంటి ఆ స్వామికి, తిరుమరాయ స్వామికి విశేషంగా తిరుకళ్యాణము. తిరుమరాయ స్వామి అంటే వేరే ఎవరు కాదు, మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని తిరుమల రాయుడు అట్లని చెప్పి స్వామి పేరు. అంటే తిరుమల రాయుల్లో ఉండేటటువంటి దేవుడు. మనోళ్ళంతా మనము ఏం చేసుకుంటారంటే, మన తాతోళ్ళు వాళ్ళకంతా కొంచెం నేలకు మందము. ఆవిడేం చేశారంటే తిమ్మరాయ తిమ్మరాయ అట్లని చెప్పి తిరుమల రాయిని తిమ్మరాయి చేసుకొని మనము ఇప్పుడు దేవుని పూజ చేసుకుంటా ఉన్నాం. అంటే స్వామి ఒకడే, ఆయనకి 100 సహస్రనామధార స్వరూపైన మహావిష్ణు అవతారం అట్లని చెప్పిండారు. 1008 నామాలు ఉంది, 1008 రూపాలు ఉంది ఆయనకి. ఆ మాదిరి ఆ రూపంలో ఒకే ఒక రూపము ఈ తిరుమల రాయి స్వామి. ఆయనకి ఈరోజు విశేషంగా వైకుంఠ ఏకాదశి ప్రయుక్తంగా ఈ సాయం సంధ్యాకాలంలో స్వామికి కళ్యాణ వైభవంగా చేస్తూ ఉండేటటువంటి ఈ యొక్క కైంకర్యము వచ్చిండేటటువంటి భక్తాదులకి, చూసేటటువంటి సేవాకర్తలకి ఈ పుణ్యం అందరికీ కూడా ఉంటుంది. కారణం ఏమంటే, నెన్నించేపులో ఏమో ఒక పని పాట చేసుకుంటూ ఉంటాము, ఏమో ఒక పని చేస్తూ ఉంటాము, ఏదో కర్తవ్యంగా ఉంటాము. దేవుని కోసకరము మనం ఈ ఇంచేపులో వచ్చి ఇక్కడ కూకొని ఆ యొక్క స్వామిని ఆరాధన చేస్తా ఉన్నామంటే ఇది పూర్వ జన్మంలో చేసిండే ఒక పుణ్యం. అందరికీ కూడా ఈ భాగ్యం సిక్కలే. ఈ దావలో ఎందరో మంది పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఒక దేవస్థానానికి పోవాలంటే అది మనము రాసి పెట్టింటే మొట్టందా పోయేకి అవుతుంది తప్ప సాధారణంగా పోవాలంటే అయ్యలేదు. ఇప్పుడు ఉదాహరణకి నేను గంటేముల్లో దేవుని దర్శనం చేసుకోవచ్చేసి, వైకుంఠ ఏకాదశి అంటే సాధారణంగా 15 దినాలు ముందరగానే పోయి అక్కడ క్యూలో నిలుచుకో ఉంటారు. వైకుంఠ ఏకాదశి అయినమిటికి 5 దినాలు అయితే కూడా దర్శనం అయ్యేది ఎంతో ఇది. ఆ విధంగా ఉండే కొన్ని సందర్భాల్లో ఆ స్వామినే మనం తెలుసుకొనేస్తాడు. ఏమి అది పూర్వ జన్మలో చేసిన ఆ పుణ్యం ఏం చేస్తుందంటే ఈ జన్మంలో వచ్చి ఆ స్వామి దగ్గరికి పిలుచుకునేది కావచ్చు, ఒక సేవ చేయించుకునేది కావచ్చు, ఆయనకి ఏదో ఒక కైంకర్యం నడిసే ఒక భాగ్యము మనకి ఆ స్వామి అందిస్తూ ఉంటాడు. కాబట్టి భగవంతుని లీలాజాలం ఏ మాదిరి ఉంటుందంటే, ఉదాహరణకి ఒక పిడికటి రాగులు తీసుకుపోయి ఒక చేనులో సెలుతామంటే ఒక 3 రాగులు మనం కోసుకొని రావచ్చు ఇంటికి. పవిత్రేణ గణాధినాం శుక్రేణ దేవదేభ్యో అగ్నే కృత్యాకృతో అగమ్రణో యత్తే పవిత్రమర్చసే అగ్నేవతదనంతర బ్రహ్మదేన నైనమహే వాగ్భ్రాం దేవగురువః పవిత్రేణ హృదయనత ఇదం బ్రహ్మదేమహే వైశ్వదేవేనతే దేవ్యాగాత్ యస్యే భక్తస్తనవాదేదపృష్టాః తయా పదంతః సదమాజ్యేషో వయఃస్యామదయోర్హీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపనాత్ పాతః ప్రాణేనేశ్వరోభయోభ్యూః द्यावा पृथ्वी पयोसापयोभिः ऋतवै यज्ञेनापनीतान् बृहद्भिस्सविदस्त्रिभिः परिषट्टोर्धबन्धभिः अग्निरक्षै एवनाहिना तेन देवापनताम् येनापादिव्यं परः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मप्रेमहे यः पापमाने रभ्येते ऋषिभिः संवृतगौरः. ఇక్కడ స్వామి కైంకర్యానికి తీసుకొచ్చింది ఈ పండ్లు పువ్వులు ఈ వస్తువులన్నీ కూడా శుద్ధి కావాలా, అట్లనే దానికి శుద్ధి పుణ్యాహము అట్లనేటువంటి ఈ కైంకర్యం నడుస్తా ఉంది. గట్టిగా ఏమి వినిపిస్తారు? అందరికీ ఇష్టమైన స్వామికి కళ్యాణం చేసాకే గోవింద
నామాన్ని చెప్తూ ఈ దంపతులు ఇద్దరు కూడాను కూకో ఉండారు. అదే మాదిరి అమ్మవారి పక్క విశేషంగా వీళ్ళిద్దరు కూడాను కూకో ఉండారు, ఈ దంపతులు ఇద్దరు కూడాను. కాబట్టి నిశ్చితాంబులానికి ఏం చేస్తారంటే వాళ్ళకి వీళ్ళు పసుపు కుంకుమ, వీళ్ళు వాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చి పూలారాలు వేసుకొని త్వం స్వామినః మా చిన్నోడిని మీ ఇంటికి ఇచ్చి మీ బిడ్డకి ఇచ్చి పెళ్లి చేసేదానికి సిద్ధంగా ఉన్న మా స్వామిని అట్లని చెప్పి వీళ్ళిద్దరు కూడా దంపతులు ఇద్దరు కూడాను వాచాదత్త సరేనా? సరే ఫస్ట్ అవతారం వచ్చి మీ స్వామి యావ అవతారం ఎత్తిండాడు తెలుసు, మత్స్యావతారం ఎత్తిండాడు. మా బిడ్డల్ని మేము ఎట్లు చాకిండామంటే పూల్లో పెట్టి పన్నీర్లో స్నానం చేపించి పాల్లో ఒళ్ళు కడిగి పెట్టుకొని అంత సుగంధంగా పెట్టుకొని ఉన్నాము మా బిడ్డల్ని, అమ్మవార్లని ఇద్దరు. నేను అట్లా అమ్మవార్లని మీకు మత్స్యావతారం ఎత్తి ఆ నీళ్ళలోనే ఎప్పుడూ చూస్తా పాచి కట్టుకొని ఇచ్చే పాచిని తిని పెరిగిండే అట్లా స్వామికి మా అమ్మవారిని ఇవ్వచ్చా? మత్స్యావతారం అంటే అందరికీ తెలిసిన చేపను వచ్చి మత్స్యావతారం అట్లని చెప్పి చెప్తారు. మహావిష్ణువు మత్స్యావతారం ఏంటికి ఎత్తారంటే సోమకాసురుడు అట్లనే ఒక మహారాక్షసుడు ఉంటాడు. వాడు ఏం చేస్తాడంటే కొన్ని వేదాలంతా ఎత్తుకుపోయి సముద్ర గర్భం లోపల పెట్టేసింటాడు. ఇప్పుడు మనం మంత్రాలు చెప్తాం కదా, వేదాలు శాస్త్రాలు వీటినంతా ఆయన దొంగిలించుకోపోయి ఈ సముద్ర మధ్య భాగంలో పెట్టేసింటాడు. అప్పుడు సముద్రంలో మీజాలంటే ఎవరు కావాలా? మత్స్యావతారం చేపావతారం ఎత్తిన కదా ఆ సముద్ర గర్భంలో పోయి ఆయన వచ్చి ఆయన్ని వీళ్ళని సంహరణం చేసి తర్వాత అక్కడ ఉండే వేదాలని శాస్త్రాలనంతా కూడాను ఆయన పైకి తీసుకొచ్చి మన శాసనాలనంతా కూడా అందించేదానికి ఆయన మత్స్యావతారం ఎత్తినాడు. కాబట్టి ఆయన ఏమి చెడ్డదానికి అవతారం ఎత్తలేదు. ఈ లోకం బాగుండి శాస్త్రముణ్ణి ధర్మముణ్ణి ఎట్లా చెప్పేదానికి మా స్వామి విశేషంగా మత్స్యావతారం ఎత్తిండేది ఒక విశేషం. సరే, మా అమ్మవారు ఎవరి దగ్గర మసిన టాబ్లే ఆయన కూర్మ అవతారం ఏంటికి ఎత్తారంటే గిన ఈ మందార పర్వతాన్ని మర్దన చేసినాయి. విశేషంగా అమృతాన్ని చిలికేదానికి మందార పర్వతాన్ని ఎత్తుకుపోయి ఆ క్షీర సముద్రం పైన పెట్టి ఆ మందార పర్వతాన్ని చిలికేతావుడు లక్ష్మీ
ఇప్పుడు తలంబరాలు ఊరుతాయి. వాద్యం. గోవిందా, గోవిందా. గోవిందా, గోవిందా. సేవాకర్తలకి గోవిందా. గోవిందా, గోవిందా. స్వామివారి కళ్యాణము అతి వైభవంగా జరిగింది. చాలా సంతోషమైంది. అర్చకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పెండ్లి అంతా అయిపోయినాక ఇంకా భోజనాలు, పెండ్లి భోజనాలు చూడండి. పెండ్లి భోజనాలు వడ్డిస్తూ ఉండారు. ప్రసాదము నిజంగా టేస్ట్ వేరే లెవెల్గా ఉండే. సో ఇంకా ఎవరెవరు ఫాలో చేయలేదో ఫాలో చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్ జై